The Light Coaching Center for JLM and JPA Palavancha, test ID 201, subject electric circuits. MCQ number 32. If two resistances R1 and R2 are connected in parallel, voltage source వచ్చేసి 24 volts అది 24 volts, R1 is equal to 8, R2 is equal to 12 అయితే వాట్ ఈస్ ద టోటల్ కరెంట్ సప్లైడ్ టు ద సోర్స్ అన్నాడు. ఇక్కడ నుంచి టోటల్ కరెంట్ ఎంత వస్తుంది అన్నాడు. ఈ రెండు రెసిస్టెన్స్లు ఫస్ట్ ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/8 ప్లస్ 1/12. ఎల్సిఎం తీస్తే కామన్ ఎల్సిఎం ఎంత వస్తుంది, 8కి 12కి 4 2 3 2 1 3 4 8 8 3 24. సో 24 8 ఎన్నిసార్లు పోయింది, 3 టైమ్స్ పోయింది. 3 టైమ్స్ కాబట్టి 3 1 జార్ 3. 12 ఎన్నిసార్లు 2 టైమ్స్ పోయింది 2. అంటే ఎంత ఆన్సర్ 5/24 అనేది ఆర్టీ వాల్యూ, 1/RT వాల్యూ. ఆర్టీ వాల్యూ ఎంత 24/5, అప్రాక్సిమేట్లీ 5 అనే వాల్యూ వస్తుంది మనకి. అయితే ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి I ఈజ్ ఈక్వల్ టు ఏమైంది V/R. V వాల్యూ ఎంత 24, R వాల్యూ ఎంత 24/5. 24 ఇంటూ 5/24 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 5 అనే ఆన్సర్ మనకు వస్తుంది. 5 యాంప్ అనేది మనకు వస్తుంది. 24/5. 24 అనేది వోల్టేజ్, 24/5 అనేది రెసిస్టెన్స్. 24/1 డివైడెడ్ బై 5/4. ఇది భిన్నం తిరగలు పడుతుంది కాబట్టి 5/4గా 24 గెట్ క్యాన్సిల్, 5 అనే కరెంట్ ఉంటుంది. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ 33 MCQ అని చెప్పింది. అంటే వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ 10 ohms రెసిస్టర్ when current of 3 ampere flowing through it. ఒక 10 ohm రెసిస్టర్ ఉంది. ఈ 10 ohm రెసిస్టర్లో కరెంట్ ఎంత పోతుంది, 3 amp పోతే సోర్స్ వాడు ఇవ్వలేదు. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ 10 ohm రెసిస్టర్ when a current is 3 amp is flowing అన్నాడు. I ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అనే ఓమ్స్లో వేస్తే ఈ నియమం ప్రకారం I వాల్యూ ఎంత 3, R ఎంత 10, అంటే 30 volts అనేది దాంట్లో నుంచి వెళ్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ రెసిస్టర్ హ్యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms అండ్ ద కరెంట్ త్రూ ఈజ్ 2 amps, వాట్ ఈస్ ద పవర్ డిసిపేటెడ్ ఇన్ రెసిస్టర్? పవర్ ఎంత I² ఇంటూ R అనే ఒక ఫార్ములా ఉంది, V²/R అనే ఫార్ములా ఉంది, V ఇంటూ I అనే ఫార్ములా ఉంది. ఇక్కడ వరకు మనకి కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చింది కాబట్టి కరెంట్ ఎంత 2² అంటే 4, రెసిస్టెన్స్ ఎంత 5, 4 5s ఎంత 4 5 20 అంటే 20 watts. థ్యాంక్ యూ.